నీకు 10 లక్షల స్థలం నేను నీ చేతిలో పెడితే 16 పండుగ కూడా మంది కూడా దాట ముందు భోజనాలు అయినాక సంతోషంగా రాసిస్తామంటే 100 మందిల ముందు మాకు రాసిచ్చిన తర్వాత భోజనం పెట్టామన్నది. సరే ఈ రోజైనా రాసిచ్చేదే రేపైనా రాసిచ్చేదే అట్లనే కానీ అని పెట్టిన. నా ఇంటికి భోజనానికి ముందే రావాలి, మీ ఇంటికి పెళ్ళే నుండి లొల్లులే మేడం, ప్రతి దానికి లొల్లులే. ప్రతి ఫంక్షన్ హాల్ ఖర్చు కూడా మొగ పుట్టుక పుట్టిండు, ఆడదానివే కట్టుకోవాలి, మొగోని నువ్వే కట్టాలి, ఆడదాని నువ్వే కట్టాలి. ఫంక్షన్ హాల్ ఖర్చు మొత్తం నా మీద వేసి దొంగలాగా ఇంట్లో కూర్చున్నాడు మేడం. మాకేంది రాత, సరే పోని నా పిల్లల్ని ఎట్లనో చదువుకుంటా అనుకుంటే ఇంత పెద్ద నిందేసి ఖచ్చితంగా 8వ నెలల కాన్పప్పుడు ఇక ఈ బట్టలకు వచ్చిన తమ్ముడు నన్న కలిసి కొడితే పిల్లని చెట్టుకు పడ్డది, ఇటు గోడకు పడ్డది. అప్పుడు 100కు ఫోన్ చేసినాం మేడం. పోలీసులు అందరూ వచ్చి ఎంక్వైరీ చేసి ఇంటికి ఉరికితే మాకంటే ముందు పోయి మా అత్త వాళ్ళు మందిని పెట్టి కొట్టిస్తే నేను ఇట్లా వచ్చిన అంటే అమ్మ మేము ఇన్నే కూర్చుంటాం ఇప్పుడు అన్నట్టే అన్నాం. 600 గజాల ప్లాట్ మేడం, నా కొడుకు ఒక్కడే సంపాదించుకున్నాడు అని పెద్ద మనుషులలో చెప్పింది మేడం. ఆ ప్లాట్ ఏం చేసిందో అదేమైందో అంటారు, ఇప్పుడు రూపాయి లేదు అంటే విడాకులు ఇస్తానస్తాడు, విడాకులు అంటే పావుల లేదంటాడు. మరి పిల్లల్ని తీసుకుపోయి సాదుకోమంటే సాదుకోను అంటాడు. కొట్టుతోడు ఉన్నప్పుడు ఒక మాట అనేది మేడం, నీకు కనుక ఆడపిల్ల పుడితే నీ ఇంట్లోనే నువ్వు అంకితం అంతే అనేది మేడం. మరి ఇప్పుడు మగ పిల్లాడు, ఇప్పుడు వాడు కాడు అంతే మేడం, కాడు అయినాక తెలుస్తుంది నీ ఆట మేడం. మీకే తెలుస్తుంది. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు మీ డిస్ప్యూట్ ఏంటి? ఒక బాబు సంగతి అది ఎవరు కూడా నేను అవునన్నా కాదన్నా DNA టెస్ట్ చేస్తే అది ఎలాగన్నా ప్రూవ్ అవుద్ది. సరే రేపు అది కనుక్కున్నాం, నీ కొడుకే, అతనికి పుట్టిన కొడుకే, మీరు అసలు ఏం చేసుకోవాలనుకుంటున్నారు మీ సంబంధాన్ని? మీరు అతనితో కలిసి ఉండాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? నా ఉద్దేశం ప్రకారం ఆయనకు నన్ను నా కొడుకు లైఫ్ ని ఇంత రిస్క్ లో పెట్టినందుకు ఆయన కరెక్ట్ గా పనిష్మెంట్ కావాలి మేడం, అది ఒక్కటే నాకు అంతే. అంతే కలిసి ఉండాలి, మళ్ళీ ఏదో ఇలాంటి నమ్మకం లేని వ్యక్తితో కలిసి ఉండి నేను ఏం చేయాలి మేడం? ఓకే, సో ఇప్పుడు మీరు అతను ఆ కొడుకు మీ కొడుకు అని ప్రూవ్ చేసుకొని అతన్ని ఎన్ని విధాలా మీరు హింస పెట్టాలని మీరు డిసైడ్ అయ్యారు అంతేగా? ఓకే, మీరేమనుకుంటున్నారు? మేడం విడాకులని ఏమను లేదా DNA టెస్ట్ చేయించినా నాకు విడాకులు అవుతాయి. DNA టెస్ట్ ఎలాగో చేయించాలి. మీకు కూడా తమాషా అయిపోయింది, ఆడపిల్లల మీద ఊరికే లేనిపోని చెప్పడం మీకు కూడా అలవాటు అయిపోయింది. సో నేను అనేది DNA టెస్ట్ అనేది ఎలాగో చేయిస్తాం. DNA టెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ పిల్లోడు గనక నీ కొడుకే అని ప్రూవ్ అయితే నువ్వేం చేస్తావు? నువ్వు చాలా అసహ్యమైన ఒక ఇది అమ్మాయి మీద నింద వేసావు కదా, నిన్ను ఎట్లా వదిలేస్తారు ఊరికే? అవును మేడం, ఇప్పుడు శిక్ష ఎత్తా అంటాను కదా మేడం, ఎట్లా శిక్ష అనేది మేడం అనుభవిస్తా అంటే నువ్వు శిక్ష ఎట్లా? నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆగిన దానికి మేము అమ్మాయి తర్వాత నువ్వు ప్రూవ్ చేసేసావు నేను తప్పు చేసేసానంటే నీకు శిక్ష వేయాలి అంతేగా? ఎట్లా శిక్ష ఎత్తు అట్లా ఏం మేడం ఇస్తా, నాకు పుట్టినోడు కాదు 100% DNA టెస్ట్ చేస్తే నువ్వే నాకు దేవత మేడం. ఊరికినే మాట్లాడద్దయ్యా నువ్వు. 210% అమ్మాయి చెప్పిన దాంట్లో అమ్మాయి మేబీ నీ కుటుంబంతో కలవకపోవచ్చు, నీ కుటుంబం నుంచి వేరుపడమనొచ్చు, ఇవన్నీ అమ్మాయి చేసి ఉండొచ్చు. కానీ నువ్వు కూడా ఆ అమ్మాయి ఆస్తి మీద కన్నేసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. సో మీ కుటుంబం మొత్తం అమ్మాయి ఆస్తితో ఏదో చేయాలని మీరు అనుకున్నారు, అవి మీకు కుదరలే. కానీ నువ్వు నీచం ఏంటంటే మీ దగ్గర ఆ పుట్టిన బిడ్డ నా బిడ్డ కాదని చెప్పడం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.